క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, శుభాలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? నిన్నటి దినము ఎలా గడిచింది? ప్రభువుకు మహిమకరంగా జీవించారా? జీవించినట్లయితే ఆయనకు స్తుతులు. లేని ఎడల ఆయన మనల్ని క్షమించునుగాక. నేటి దిన ధ్యానాంశము మార్కు సువార్త 15వ అధ్యాయము 21 నుంచి 25 వచనాలు. మార్కు సువార్త 15వ అధ్యాయం 21 నుంచి 25 వచనాలు. కురేనీయుడైన సీమోనును ఒకడు పల్లెటూరు నుండి వచ్చి ఆ మార్గమున పోవుచుండగా ఆయన సిలువను మోయుటకు అతన్ని బలవంతం చేసిరి. అతడు అలెగ్జాందరుకును రూఫనుకును తండ్రి. వారు గొల్గొతా అనబడిన చోటునకు ఆయన తీసుకుని వచ్చిరి. గొల్గొతా అనగా కపాలమను స్థలం అని అర్థం. అంతటా బోలము కలిపిన ద్రాక్షరసం ఆయనకి ఇచ్చిరి, కానీ ఆయన దాన్ని పుచ్చుకొనలేదు. వారు ఆయన సిలువ వేసి ఆయన వస్త్రముల భాగమును ఎవనికి రావలనో చీట్లు వేసి దాన్ని పంచుకొనిరి. ఆయనను సిలువ వేసినప్పుడు పగలు 9 గంటలు. ఆయన దేవుని వాక్యాన్ని మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. మార్కు సువార్తికుడు ప్రత్యేకంగా కురేనీయుడైన సీమోను అనేవాడిని పరిచయం చేస్తూ ఉన్నాడు. ఈ మార్కు సువార్తికుడు కాబట్టి మార్కు సువార్తలో ఈ సీమోను ప్రస్తావించడం అన్నది ఉద్దేశపూర్వకంగానే ఉన్నట్టుగా మనం చూడొచ్చు. అక్కడున్న సైనికులు ఈ సీమోనును బలవంతం చేస్తారు ఆ సిలువను మోయమని. ఎందుకంటే అప్పటికే యేసు ప్రభువారు తీవ్రమైన అలసటతో మొయ్యలేని స్థితిలో ఉండగా ఆ సిలువ భారాన్ని మొయ్యమని అతనికి ఇస్తారు. అతని గురించిన కాస్త వివరణ ఇస్తున్నాడు. అలెగ్జాందరుకును రూపనుకును తండ్రి అని. ఈ ఈ మార్కు సువార్త అన్యులకు రాస్తున్నాడు మార్కు భక్తుడు, ప్రత్యేకించి రోమా సంఘంలో ఉన్న వారికి రాస్తున్నాడు. కాబట్టి ఈ అలెగ్జాందరు రూప అనేవారు అక్కడ వారికి పరిచయం. అందుకే పర్టికులర్గా ఆ ప్రస్తావన చేశాడు. అలాగే రోమా పత్రిక 16:13లో కూడా ఆ రూపసు అతని తల్లి పేరు ప్రస్తావన చేయబడుతుంది. ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు వారి సిలువ కాసేపు మోసిన సీమోను తన కుటుంబాన్ని రక్షించుకున్నాడు. తాను రక్షించుకున్నాడనే కన్నా ఆ అనుభవం అతనిలో మార్పును, రక్షణ అనుభవంలోనికి తీసుకొని వచ్చింది. అందుకే ఆదిమ క్రైస్తవ సంఘంలో కురేనీయుడైన సీమోను కుటుంబము కూడా ప్రస్తావింపజేయబడింది. రోమపత్రిక 16:13లో దాని గురించిన ప్రస్తావన ఉంటుంది. సో ఈ మార్కు సువార్తికుడు పర్టికులర్గా ఎందుకు మెన్షన్ చేశాడు అని అంటే, అతడు చేసిన చిన్న పని అతనిలో మార్పు తెచ్చింది అని చెప్పటానికి అంతే. ఆ తర్వాత ఆయన్ను గొల్గొతా అనే ప్రాంతంలోనికి తీసుకుని వెళ్తారు. కపాల అనే స్థలంలోనికి. అదే గొల్గొతా అనే మాటకు అర్థం కపాల స్థలము. అంటే అది పుర్రె ఆకారంలో కనిపిస్తూ ఉంటుంది దూరం నుంచి. అందుకే దానికి గొల్గొతా అనే అరామిక్ భాషలో ఉంటుంది. గొల్గొతా అనే మాటకు అర్థం కపాలము, స్కల్, పుర్రె అని అర్థము వచ్చేలాగా ఉంటుంది. యేసు ప్రభు వారికి కాస్త ద్రాక్షరసము బోలము కలిపి ఇస్తారు. ఆయన తీసుకోడు, ఎందుకంటే ఆ సమయం వచ్చినప్పుడు దాన్ని తీసుకుంటాడు. అన్ని లేఖనాల ప్రకారంగా నడుస్తున్నాయి కాబట్టి. అలాగే లేఖల ప్రకారంగా జరిగిన మరొక ప్రక్రియ కూడా చూస్తారు. 22వ కీర్తన 18వ చరణంలో ఆయన వస్త్రముల కొరకు చీట్లు వేసుకుంటా అన్నట్టుగా ఇక్కడ దాని గురించిన ప్రస్తావన చేస్తున్నారు. ఇక్కడ మనం ముందుగానే మాట్లాడుకున్నాం. ఎప్పుడైతే ఆయన చీటీల గురించి ప్రస్తావన చేశారో వెంటనే ఆయనకు సిలువ వేశారు అన్నట్టుగా మార్కు సువార్తికుడు ప్రస్తావన చేస్తున్నాడు. సో ఆయనకు సిలువ వేసే సమయానికి పగలు 9 గంటలు. అంటే ఇంకా మేకులు కొట్టేశారు, ఆయన్ని పైకి లేవనెత్తారు. సో ఇది జరిగిన సంఘటన. యేసు ప్రభు వారు సిలువ మరణము పొందినప్పుడు కురేనీయుడి యొక్క అనుభవం అతని కుటుంబాన్ని రక్షణలోనికి తీసుకొని వచ్చింది. అతడు చేసిన చిన్న పని ప్రభు అతని జ్ఞాపకం చేసుకున్నాడు. అతనికి, అతని కుటుంబానికి రక్షణ భాగ్యాన్ని ఇచ్చాడు.
దేవుడు ఈ మాటను దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పాదాలకు స్తోత్రాలు. చెప్పబడిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. విన్న వాక్యం మా హృదయంలో భద్రపరుచుకొని వాక్యానుసారంగా జీవించగలిగిన కృపాభాగ్యం దయచేయమని యేసుక్రీస్తు ప్రభువారి నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.